శ్రీ సత్యసాయి జిల్లాలో కొత్త తెలుగు చిత్రం గోకులం షూటింగ్ కు శుభారంభం జరిగింది. ధర్మవరం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవపురంలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి దేవస్థానంలో చిత్ర బృందం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి సన్నిధిలో ముహూర్తపు చిత్రీకరణ చేపట్టింది. అనంతరం చిత్ర బృందం అమ్మవారి ఆశీస్సులు తీసుకొని సినిమా విజయవంతం కావాలని ప్రార్థించింది. ప్రేక్షకులు ఊహించని కొత్త ప్రపంచాన్ని వెండితెరపై ఆవిష్కరించే లక్ష్యంతో గోకులం చిత్రాన్ని రూపొందిస్తున్నామని చిత్ర దర్శకుడు ప్రదీప్ మామిడి తెలిపారు. సృజనాత్మకతతో కాలాన్ని అద్భుత దృశ్య కావ్యంగా మలిచే ప్రయత్నమే గోకులం సినిమా అని పేర్కొన్నారు. గోకులం తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత నరసింహారెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో చిత్ర బృందం సభ్యులు, ఆలయ నిర్వాహకులు, స్థానికులు పాల్గొని సినిమా విజయవంతం కావాలని అమ్మవారిని ప్రార్థించారు. గోమాత చరిత్రని ముందర తీసుకోవాలని, అదే విధంగా ప్రపంచం నలుమూలల్లో కూడా, దేశ నలుమూలలో కూడా ఎక్కడ కూడా గోమాత లేని దేవుడు లేడు, గోమాత లేని ఊరు లేదు. గోమాత లేని దేశాలు ఎన్నో రాజులు కావచ్చు, మరి ఎంతో మంది దేవతలు కావచ్చు, దూషించిన రాక్షసులు కావచ్చు, దూషించిన వారు ఎవరు కూడా ఈ భూమిపైన నిలవలేదు. కొన్ని దేశాలు గోమాతను దూషించిన వాళ్ళు కూడా కొన్ని దేశాలే పతనమైపోయినా కూడా ఈ రోజు కొంతమంది ఎంతో మంది శాపాలతో ఈ రోజు చాలా మంది కూడా గోమాత శాపంతో తరతరాలుగా పోతున్నారు. ఆ రోజు గోమాత వరం ఏమంటే, గోమాత నువ్వు ముందరకు వస్తే నీకేమమ్మా అంటే, నేను ఎవరైనా కూడా భూమి పైన చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా నా నుంచినే స్వర్గానికి పోవాలనేటువంటి ఆలోచనతో అమ్మ ఆజ్ఞ తీసుకొని భూమిపై పాదం పెట్టేటప్పుడు కూడా నేను భూమాత మీద కాలు పెడితే ప్రతి ఒక్క ప్లేస్ లో కూడా పవిత్రమవుతుంది అనేటువంటి ఆలోచనతో గోమాత భూమికి దిగి వచ్చినది. గోమాత వల్ల ఏమి ఉపయోగాలు ఉన్నాయనేటువంటి హిందువులు ఎంతో మంది కూడా, పెద్దలు, ముత్తాతలు, తాతలు కూడా తల్లిదండ్రులు చెప్పడంలే, తల్లిదండ్రులు కూడా పిల్లలకు చెప్పడంలే. కాబట్టి ఈ విషయాలు సినిమా ద్వారా అయినా కూడా ప్రతి ఒక్క విషయాలు ప్రజల్లోకి పోవాలనేటువంటి ఆలోచనతోనే ఈ సినిమా